పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రకటన చేశారు. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏడాదికి 6,70,000 మంది జననాలు నమోదు అవుతున్నాయన్నారు. ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యమిచ్చామని, ఇకపై పాపులేషన్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యతనిస్తామన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 2.1% ఉంటేనే సుస్థిర ప్రగతి సాధ్యమన్నారు. సక్రమంగా భవిష్యత్తుకు మేనేజ్ చేయగలుగుతాము. అది చేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దగ్గర మన దగ్గర 6,70,000 మంది పిల్లలు పుడుతున్నారు. సంవత్సరానికి 23 లెక్కల ప్రకారం ఒకే చైల్డ్ నామ్ 3.88 lakhs అంటే 58% వన్ చైల్డ్ నామ్కి వచ్చారు. రెండో చైల్డ్ వచ్చి 32% అంటే 2,17,000 మంది అయ్యారు. 2 కంటే అబోవ్ 3 అంటే అబోవ్ వచ్చిన వాళ్ళు మాత్రం 9% ఉన్నారు, 0.62. మొత్తం కలిసి ఇది కూడా 1.5. ఇది 1.5కి 6.7 lakh బర్త్లు మన రాష్ట్రంలో నమోదయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అయితే 2047కి 23% ఆఫ్ అవర్ పాపులేషన్ ఏజింగ్ పాపులేషన్ అవుతారు. ఫర్ ఎవ్రీ 4 1 విల్ బి ఏజ్డ్ కింద వస్తుంది. అంటే దాన్ని మనం అందరం కూడా అంటాం సిల్వర్ సునామీ అని. ఏజ్ అయిన తర్వాత ఏజింగ్ పాపులేషన్లో